ఒకడు రూ. 1000 లాభం చోట 5,000 తింటున్నాడు. వాడిని హీరో గారు పట్టుకుంటారు. పట్టుకుని "ఇట్లా దోస్తావురా నువ్వు దొంగెదవ" అని చెప్పేసేసి ఆడిని చితక్కొట్టేస్తారు. వాడి డబ్బులన్నీ జనాలు పంచుకోమంటారు. అక్కడ హీరో. అదే సందర్భంలో ఇంకొకడు విద్యతో వ్యాపారం చేస్తున్నాడు. విద్యకి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాడు. లేకపోతే డాక్టర్ గారు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాడు. అవసరం లేని వైద్యం చేస్తున్నాడు. అక్కడ హీరో అది కనిపెట్టి పట్టుకుని వాళ్ళని చితక్కొట్టి అవసరమైతే పోలీసులకు అప్పచెప్పి లేకపోతే అయ్యని పగలకొడితే హీరోయిజం. ఇందులో అది నిజంగా జరుగుతుందా నిజ జీవితంలో అంటే కాదు. ఆయా వ్యవస్థల మీద ఒక అపనమ్మకాన్ని కల్పించారు కదా మీరు. డాక్టర్లందరూ దొంగలే. 'ఠాగూర్' సినిమా చూశాక ఇవాళ ఎవరన్నా ప్రతి హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చెప్తారయ్యా ఇందులో అవకాశం ఉన్నది 20% మీరు చేయమంటే చేస్తామంటారు. వాళ్ళు ట్రీట్మెంట్ బిగిన్ చేస్తారు. చేసిన తర్వాత చనిపోయారనుకోండి వెంటనే 'ఠాగూర్' సినిమా బిట్ ఒకటేసేయడం. అదిగో డాక్టర్లు చంపేసి చచ్చిపోయిన శవానికి వైద్యం చేసి. ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఏంటి ఇంటెన్షను పబ్లిక్‌కి ఆ డబ్బులు బిల్ అడగకుండా చూడాలి. బతికితే డబ్బులిద్దాం. చచ్చిపోతే గనక డాక్టర్‌కి బిల్ ఎగ్గకూడదు. ఇక్కడ ఎక్కువగా జరిగేది అవే. కానీ సినిమాలో దాన్ని చూపెట్టినటువంటి రూట్ వేరుతో జనాలు ఇప్పటికీ నిజంగా డాక్టర్ గారు పాపం రాత్రి పగలు కష్టపడి పనిచేసి పేషెంట్‌ని బతికించాలని చూస్తున్నా వాళ్ళని ఆ దృక్పథంతో చూస్తున్నాం. అట్లాగే ఒక వ్యాపారస్తుడు. వ్యాపారం అనేటటువంటి దాంట్లో రూ. 100 పెట్టినప్పుడు ఒకడికి 1000 రావచ్చు. ఒకడికి 90 రావచ్చు. 90 వచ్చినోడు నష్టపోతాడు. నష్టపోయినప్పుడు సమాజం ఏం కాపాడదు. 1000 వచ్చినోడు లాభపడతాడు. కొంచెం లగ్జరీగా కనబడతాడు. లగ్జరీగా కనబడగానే వాడి మీద ఒక కడుపు మంట ఉంటుంది. ఆ కడుపు మంటల మీదన వ్యాపారులందరూ దోపిడీదారులని మన సినిమాలో అది చూపెట్టేసి వాళ్ళందరినీ దొంగలు చేసాం కదా. మన కథలతో చేస్తుంది ఏంటది. తాగడం తప్పు లేదు. అమ్మాయిలతో అడ్డదిడ్డంగా తిరగడంలో తప్పు లేదు. చదువు సంధ్య లేకుండా గాలి ఎదవల్లాగా తిరుగుతుంటే అమ్మాయి డబ్బులు ఇచ్చి పోషిస్తుంది. లేకపోతే అమ్మాయి వెనకాల వెధవల్లాగా తిరిగితే అమ్మాయి మంచి లగ్జరీ పొజిషన్కి వెళ్ళినా ఈ ఎదవని పెళ్లి చేసుకుంటేనే జీవితం అంతా బాగుంటుంది అనుకుంటుంది. నీ జీవితంలో ఇట్లాంటి వాటికి నమ్మి నాశనమైన జీవితాలు ఎన్ని. నిజమైన బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన మన సినిమాల ద్వారా నేర్పుతున్నామా? పాత సినిమాలు అట్లా నేర్పినాయి. సమాజానికి అద్దం పట్టినాయి. ఇప్పుడు సమాజాన్ని మార్చడానికి సినిమాలు వాడుతున్నారు. ఇవాళ ఆ సమాజం రియాక్ట్ అయిన సమాజం నిన్ను తిడుతోంది. ఎవడబ్బా సొమ్ముని దోచుకుంటున్నావురా అంటోంది. ఇవాళ సోషల్ మీడియాలో ఐబొమ్మ రవికి వస్తున్న మద్దతు సినిమా రంగం యొక్క వ్యవహార శైలికి నిదర్శనం. మీరు తెచ్చినటువంటి చైతన్యమే మిమ్మల్ని కొడుతోంది. ఇష్టం వచ్చినట్టు బయట రోడ్డు మీద 50 రూపాయలకు దొరికే పాప్కార్న్ 500కి ఎవడమ్మా అన్నాడు. బయట 30 రూపాయలకు 40 రూపాయలకు వచ్చే కూల్ డ్రింక్ లోపల 400కి ఎవరమ్మన్నారు అంటే నువ్వు కొంటే కొను లేకపోతే మానేసి అంటే లోపల నేను కొనడానికి అవకాశం లేకుండా చేశారు కదా మీరు. నువ్వు 2 పెట్టు 3 పెట్టు 50 రూపాయలు పెట్టు 100 పెట్టు 300 పెట్టు 400 పెట్టు అప్పుడు నాకు ఛాయిస్ ఉన్నట్టు. అది కస్టమరిజం. అది వినియోగదారుల విధానం. నువ్వు నాకు అవకాశం లేకుండా చేసి నన్ను బలవంతంగా నా చేత ఎక్కువ దోచేసుకుంటే తప్పేవరిది. ఇదివరకు 4 సినిమాలు 5 సినిమాలు ఒకే రోజు వచ్చాయి అని 4 థియేటర్లు మా దగ్గర 50 థియేటర్లు 60 థియేటర్లు ఉండేవి. 4 రకాల సినిమాలు ఉండే. ఇది కాకపోతే అది కాకపోతే ఇది చూసేవాళ్ళు. ఇప్పుడు నియంతృత్వం చేస్తున్నది ఎవరు? మీరు. ఇంకొకటి సినిమా ఎవరిది రావడానికి వీల్లేదు. ఈ సినిమా వారం రోజులు 10 రోజులు 2 వారాలు మేము అనుకున్నంతసేపు ఆడాలి. ఇంకెవరికి ఇంకొక ఛాయిస్ లేదు. కన్జ్యూమర్గా నా ఛాయిస్ని తొక్కేస్తున్నావు నువ్వు. కాబట్టి నేను నిన్ను తిడతా. ఎందుకని? నా హక్కుని కాలరాస్తున్నాను. నీకు సినిమా వాళ్ళంటే పెచ్చ, సినిమా వాళ్ళ దగ్గర ఫోటో దిగితే చాలనుకునేటటువంటి దిక్కుమాలిన దరిద్రపు జబ్బు ఉన్నటువంటి రాజకీయ పార్టీల నాయకుల కోసం వాళ్ళు మీకు సాష్టాంగ ప్రణామం చేస్తున్నారు. మీరు అడిగినట్టు రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారు. మీరు ఎంతో దోచుకుంటున్న థియేటర్లలో ఆపట్లేదు, కాపాడట్లేదు జనాల్ని. కాబట్టి వాళ్ళని ఉమ్మేసుకుంటున్నారు. కానీ అలాగని వదిలేయలేం. ఎందుకంటే మా దరిద్రం ఏంటంటే మీరు తీసే ఆ సినిమాలు ఇదివరకు 100 చూసాం, ఇవాళ రోజున ఒకటే చూస్తున్నాం. కాబట్టి థియేటర్లు కాకపోతే ఓటీటీలో చూస్తున్నాం. మా కర్మ ఏంటంటే ఆల్టర్నేటివ్ లేకపోవడం, ఛాయిస్ లేకపోవడం. ఇవాళ రోజున వచ్చి మనం నీతులు చెప్తున్న ఐబొమ్మ రవి. ఐబొమ్మ రవి చేస్తే ఖచ్చితంగా క్రైమ్. కానీ అతనికి సొసైటీ మద్దతు ఇస్తున్న కారణం మీరు సినిమాల్లో చూపెట్టే దోపిడీని మీ థియేటర్లలో మీరు ఆపట్లా. మీరు సినిమాల్లో చూపెట్టే హీరోయిజాన్ని మీ థియేటర్లలో మీరు కంట్రోల్ చేయట్లా. మీరు సినిమాల్లో చూపించే నిజాయితీ మీ టిక్కెట్ల దగ్గర ఉండట్లా. ఎక్కువ రోజులు ఆడట్లేదు కాబట్టి ఆడిన రోజుల్లోనే దోచేసుకోవాలనుకుంటున్నారు మీరు. అలా దోచేసుకోవాలనుకున్నప్పుడు మిమ్మల్ని దోచేవాడిని తప్పేమో అనుకుంటున్నారు జనం. ఇది ఆలోచించుకోవాలి ఎప్పటికైనా.